డిఫైన్ చేయట్లేదు. మేము ఎన్నో సార్లు చెప్పాం. మా సిచ్యువేషన్స్ వల్ల మేము కలిసి ఉండాల్సి వచ్చింది. మేము కలిసి ఉన్న తర్వాత మా మధ్యన లవ్ అనేది, బాండింగ్ అనేది అది డెవలప్ అవుతూ వచ్చింది. సో దాన్ని మేము దేంతో కంపేర్ చేయాలనుకోవట్లేదు. సో మా లవ్ అనేది 100% ప్యూర్. ఎవరితో కంపేర్ చేయడానికి లేదు. అన్నిటికంటే ఎక్కువైంది మా లవ్ అని నేనైతే అనుకుంటున్నాను. దీంతో ఫస్ట్ వ్యాలంటైన్స్ డే కదా ఇది? లేదు, 4th వ్యాలంటైన్స్ డే. 4 years నుంచి మేము కలిసే ఉన్నాం. ఓకే, 6 months నుంచే ఇది అంతా వైరల్ అవుతుంది కదా? ఇది వైరల్ అవుతుంది మీకు తెలిసి. ఇప్పుడు 6 months ఇలా అయింది. కానీ ఓల్డ్ స్టోరీ ఇది. జస్ట్ 22nd year నుంచి జరుగుతుంది. అంటే లవ్ చేయడానికి ప్రేరేపించబడిందా? ఎవరైనా బాండ్ని క్రియేట్ చేయడం వల్ల మీరు క్రియేట్ చేసుకోవాల్సి వచ్చిందా? లేదంటే బేసికల్గానే మీ హార్ట్లో ఉన్నారా మాధురి గారు ఫస్ట్ నుంచి? మా కుటుంబంలో జరిగినటువంటి వివాదాలు, గొడవలు, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, ఆధిపత్య పోరు, వీటి మధ్య నలిగిపోయే నా జీవితం. పొలిటికల్గా మేమే మాధురిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ప్రోత్సహించి గౌరవ స్థానంలో తను ఉండి పార్టీ కార్యక్రమాలు బాగా చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మా ఇంట్లోనే వచ్చినటువంటి ఘర్షణ వల్ల ఆమెని బలిపశు అవును. మా కుటుంబం వల్లే ఆమె నడి రోడ్డు మీద నిలబడాల్సి వచ్చింది. సమాజం ముందు, కన్నవారి ముందు, అత్తవారి ముందు, అందరి దగ్గర ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ పరిస్థితుల్లో మా వల్లే జరిగినటువంటి నష్టం కాబట్టి ఆమె నష్టపోయింది. మా కుటుంబం వరకు పర్వాలేదు, పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, డాక్టర్స్, ఆస్తులన్నీ కూడా రాసేసాము, ఆమెకేమీ లోటు లేదు. కానీ ఈమె ఇప్పుడు ఒంటరిగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆమెకు ఆదుకోవాల్సి వచ్చింది. అలా దగ్గరైనాం. ఆ దగ్గరైన దానిలో నేనున్న కష్టాల్లో, నేనున్నటువంటి ఇబ్బందుల్లో నాకు కూడా ఇంటికి తాళం వేసి ఇబ్బందులు పెట్టినప్పుడు అవన్నీ జనానికి తెలిసినవే, గతంలో నేను చెప్పినవే. ఆ పరిస్థితుల నుంచి నేను ఒంటరిగా ఉండేటప్పుడు నా మీద ప్రేమాభిమానాలతో మాధురి చూపించినటువంటి అభిమానం, అలాగే మాధురి మా కోసం త్యాగం చేసి నిలబడి ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను కూడా దగ్గర అవటం, ఇద్దరం ఒకరికొకరు దగ్గర అయ్యాం. దీనికి కారణం గత జన్మ సుకృతం, గత జన్మలో ఉన్నటువంటి ఆ పరంపర ఇప్పటికి కూడా కొనసాగిందని నేను అనుకుంటున్నాను. వీఆర్ హ్యాపీ నౌ. దీనిలో ప్రేమ అన్న కోణం లేకుంటే ఇంతవరకు రాదు. ప్రేమ అన్నది ఉంది. అయితే చాలామందికి సమాజం దృష్టిలో వీళ్ళు ఏమైనా నవయవ్వన దంపతుల, లేదా మొదటిసారి పెళ్ళైన వాళ్ళ, ఇలా ఉండొచ్చా, సమాజానికి ఏ సంకేతం ఇస్తున్నారు, ఈయన ఒక ఎమ్మెల్సీ కదా, పబ్లిక్ రిప్రజెంటేటివ్ కదా, ఈయన ఇలా చేయొచ్చా, ఇలాంటివి ప్రోత్సహిస్తాడా? అందరూ అదే అంటారు. ఆయన ఎన్నో కేసులు డీల్ చేసి ఉంటారు, ఎంతో మందికి మీ సమక్షంలో న్యాయం చేసి ఉంటారు. సో చాలా మంది వచ్చారు. వచ్చేటప్పుడు భార్యాభర్తలు గొడవలు పడేటప్పుడు అవి రాజీ చేసిన గొడవలు చాలా ఉన్నాయి. రాజీ చేసి మళ్ళీ వాళ్ళని సంతోషంగా ఇంటికి పంపించి, వాళ్ళకి ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉంటే ఆర్థికంగా నేను సపోర్ట్ చేసి కూడా నిలబడిన సందర్భాలు ఉన్నాయి. ఇన్ని చేసిన నాకే ఒక అగ్ని పరీక్ష వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? ఈ పరిస్థితుల్లో కుటుంబ వ్యవహారాలన్నీ ఎలాగో మీకు తెలుసును కాబట్టి, ప్రజలకు కూడా తెలుసు, 2 రాష్ట్రాల్లో ఈ గొడవ ఎప్పటి నుంచో మాకు ఆధిపత్య పోరంటే రాజకీయంగా నాకన్నా తనుండాలని అనుకోవటం వాణి, ఈ గొడవల మధ్య మేము ఎప్పుడు నలిగిపోయాం. అయినప్పటికీ నేను త్యాగం చేసి ఆమెకే 2 సార్లు టికెట్ విడిచిపెట్టేయటం కూడా జరిగింది. అయినా అర్థం చేసుకోలేదు. గొడవలు ఎక్కువైనాయి, రచ్చకెక్కి పబ్లిక్లోకి వచ్చినాయి, అధిష్టానం వరకు వచ్చాయి, సమాజం ముందు, కార్యకర్తల ముందు ఈ ఇబ్బందులన్నీ నడిచాయి. పొలిటికల్ కెరీర్ మీద మీకు పర్సనల్ ఇష్యూస్కి పొలిటికల్కి సంబంధం ఉంటుందండి. ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుందిగా. ఉండొచ్చు, ప్రోటోకాల్ ఉండొచ్చు. ప్రోటోకాల్ ఉన్నంత మాత్రాన వ్యక్తిగత జీవితంలో ఉన్న సమస్యలకి దానికి రిలేషన్ ఉంటుంది. మా వ్యక్తిగత జీవితాలని మేము రహస్యంగా ఉంచాల, ఓపెన్గా చెప్పాం ప్రజలకి. ఇప్పుడు ఎప్పుడైనా పొలిటికల్ లైఫ్కి డ్యామేజ్ ఏదంటే అవినీతి చేసిన, అక్రమాలు చేసిన, భూదందాలు చేసిన, అధికార దుర్వినియోగం చేసిన, లేదా దేశ విద్రోహకరమైనటువంటి కార్యక్రమాలు ఏవైనా చేస్తే, లేదు పార్టీలు మార్చి పార్టీకి ద్రోహం చేసిన, ఇలాంటివి చెడ్డ పేరు వస్తాయి. చెడ్డ పేరు వచ్చే లక్షణాల పరిస్థితులు ఏంటంటే ఒక రాజకీయ నాయకుడికి ఇవి. అంతేగాని వ్యక్తిగత విషయాలు, మా వ్యక్తిగత విషయాలను మేము అలానే రహస్యంగా కూడా ఉంచాలి. ప్రజలందరికీ తెలియాలి కాబట్టి, ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి వాళ్ళకి వాస్తవాలు తెలియజేద్దామని క్రిస్టల్ క్లియర్గా నేను చెప్పాను. మాధురి ఎవరో నాకు తెలియదు అంటే క్లోజ్, శ్రీనివాస్ ఎవరో నాకు తెలియదు అంటే మాధురి కూడా క్లోజ్. అందరు చేసేది ఇదే, మేము అలా ఉంచలా. నేను ట్రాన్స్పరెంట్గా చెప్పాను. జనానికి ఎప్పుడైనా నాకు జనం మీద, ప్రజల మీద ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే 25 సంవత్సరాల నా రాజకీయ అనుభవంలో
ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తే తప్పకుండా వాళ్ళు క్షమిస్తారు, తప్పకుండా వాళ్ళు అర్థం చేసుకుంటారు, తప్పకుండా ఒక స్థానంలో మనం కూర్చోబెట్టగలుగుతాం. ఎలాంటి కామెంట్స్ వింటున్నారు సార్ బయట వెళ్ళినప్పుడు మీ నియోజకవర్గంలో? మీరు మా నియోజకవర్గం అయితే ఈ గొడవ అంతా అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరికి అర్థమైనటువంటి విషయమే. నియోజకవర్గం లేదేం కొత్త సబ్జెక్ట్ కాదు. రాష్ట్ర ప్రజలకి రచ్చకెక్కిన తర్వాత అర్థమైంది, ఆ తర్వాత వివరించాల్సిన అవసరం వచ్చింది. మా నియోజకవర్గంలో తెలిసిన విషయం కాబట్టి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నాకు 73,000 ఓట్లు వచ్చాయి. మరి నా మీద పోటీ చేసినటువంటి అచ్చెన్నాయుడికి 30,000 తేడా వచ్చింది, 30,000 మెజారిటీ వచ్చింది. మరి అచ్చెన్నాయుడు 70,000 మెజారిటీ నాకు వస్తుంది, రాష్ట్రంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా హైయెస్ట్ మెజారిటీ నాదే అని విర్రవీగాడు. మరి అచ్చెన్నాయుడి కన్నా చిన్న పిల్లలు 15 రోజుల ముందు వచ్చి నామినేషన్ వేసేవాళ్ళు కూడా కూటమి ప్రభుత్వంలో 60,000, 70,000, 50,000 మెజారిటీతో గెలిచారు. అచ్చెన్నాయుడికి ఎందుకు 30,000 వచ్చింది, నాకెందుకు 73,000 ఓట్లు వచ్చి? నిజంగా అచ్చెన్నాయుడికి మెజారిటీ వచ్చుంటే, అంటే నా మీద ప్రజలు వ్యతిరేకించుంటే అతనికి 70,000-80,000 వచ్చిండేవి. చాలా తక్కువ ఓట్ల శాతంతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నా మీద ఒక రకంగా నైతిక విజయం నాదే. ఎప్పుడు నేను 3,000తోనే పోయాను వాళ్ళ మీద, ఎంపీగా కూడా 3,100 ఓట్ల తేడాతో ఓడిపోయాను. ప్రజలు ఎప్పటికీ తెలుసు కాబట్టి వాళ్ళు గౌరవించారు. మాకెప్పుడు మా టెక్కల్ నియోజకవర్గ ప్రజలు మాకు ఇది రాలేదు. నా గురించి పూర్తిగా వాళ్ళకి తెలుసు. రాష్ట్ర ప్రజలకు కూడా ఇప్పుడు క్లారిటీగా మన విషయాన్ని తెలియజేసాం. మేము తెలియజేసిన దానిలో స్పష్టంగా మేము ఉన్నాం. మేము కొన్ని పరిస్థితుల రీత్యా, కొన్ని ప్రభావాల రీత్యా మేము కలిసినటువంటి మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయంలో కొన్ని బాధ్యతలు కూడా మాకు ఉన్నాయి. ఆ బాధ్యతలు ఏంటంటే, ఒకటి పిల్లలు, మా మీద ఆధారపడినటువంటి పిల్లలు 5 ఉన్నారు. వాళ్ళకి నష్టం జరగకూడదు. వాళ్ళకి సమాజంలో కానీ సంఘంలో కానీ వాళ్ళ చదువుల పట్ల కానీ వాళ్ళ జీవితం కానీ వాళ్ళ ఆర్థిక విధానాలు కానీ ఇవన్నీ కూడా సరిచేయవలసినటువంటి పరిస్థితి మాకుంది. చాలామంది విమర్శకులు అనుకోవచ్చు, పిల్లల్ని విడిచిపెట్టేశాడు, ఈమెమో భర్తను విడిచిపెట్టేసింది, శ్రీనేమో పిల్లల్ని విడిచిపెట్టేశాడు, వీడిప్పుడు ఈ వ్యాలంటైన్స్ డేలు అవసరమా, ఇదంతా ఈ వయసులో వీళ్ళకి ఇది అవసరమా? మా పరిస్థితులన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి పిల్లల్ని ఏ నష్టం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకుంటున్నాం. అది మా బాధ్యత. అంతేకాక ప్రజా జీవితం కూడా ఉంది. ప్రజా జీవితంలో కూడా మనం నమ్ముకున్న ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు అందరికి కూడా అండగా నిలబడాలని ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని ఈ నిర్ణయాలని చేస్తాం. కానీ మాధురి గారు అంటే ఆ గుండె ధైర్యం ఏంటో, అసలు ఇన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా కానీ ఎక్కడ తొణకరు మీరు. అసలు ప్రతిదానికి సమాధానం ఇచ్చి పడేస్తారు అంతే. మనం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఎందుకు ఎవరికి భయపడాలి? మేము పర్ఫెక్ట్గా ఉన్నాం. మేము కూడా ట్రాన్స్పరెంట్గా ఇది అని అందరికీ చెప్పాల్సిన అవసరం లేకపోయినా కూడా చెప్పాం. అవును. సో ఎవరికి భయపడాల్సిన అవసరం అయితే లేదు. అసలు ఫస్ట్ సార్ చూసినప్పుడు అసలు ఏమనుకున్నారు? మీ మైండ్లో, మీ మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటి అసలు? అప్పటికి ఒక మంచి పొలిటీషియన్, అందరికి ఒక ఫ్యాన్ లాగా. సో చూడగానే అంతకు ముందు వినేవాళ్ళం, కానీ నేను ఎప్పుడు కలవలేదు. నేను బిజినెస్ లో బిజీగా ఉండేదాన్ని, కొద్ది రోజులు ఫారెన్ లో ఉన్నాను. వచ్చిన తర్వాత వినేదాన్ని. వీళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు నాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం. సో అభిమానంతోనే శ్రీనివాస్ గారు ఇన్వైట్ చేయగానే పాలిటిక్స్ లో మహిళా అధ్యక్షురాలుగా జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయ్యి సార్తో పాటు వర్క్ చేస్తున్నప్పుడు సార్ గురించి తెలుసుకున్నప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేదాన్ని, ఇంత మంచి వ్యక్తి దగ్గర వర్క్ చేస్తున్నామని. సో అంత జెన్యూన్, అంత హానెస్ట్, హంబుల్, స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా నీతి నిజాయితీతో ఉంటారు. ఇవన్నీ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యేదాన్ని. సో అలా శ్రీనివాస గారితో కలిపి పాలిటిక్స్లో వర్క్ చేసి హెల్ప్ చేసేదాన్ని. అసలు అదే ఒక చిన్న క్లాష్ అనేది అది వచ్చినప్పుడు వారితోనే ఉండాలి అని అసలు ఆ డెసిషన్ తీసుకోవడం అనేది ఒక చెప్పలేము, దాన్ని అసలు మనం వర్ణించలేము. అది ఆ సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన మాకే తెలుసు. ఎందుకంటే ఆ క్లాష్ వచ్చినప్పుడు, డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు, ఇలా వాణి వేరే విధంగా పోర్ట్రేట్ చేసినప్పుడు, ఇద్దరం కూడా విడివిడిగా, నేను నా ఫ్యామిలీ నుంచి దూరం అయినప్పుడు, అతను అక్కడి నుంచి దూరమే ఒంటరిగా ఉన్నప్పుడు నేనైతే స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను. ఇంకా ఎలాంటి సిచ్యువేషన్లో కూడా శ్రీనివాస్ గారు చేయి వదలకూడదు, శ్రీనివాస్ గారితో లైఫ్ లాంగ్ ఉండాలని డిసైడ్ చేసుకున్నాను. 3 years బ్యాక్ డిసైడ్ చేసుకున్నాను. అలాగే శ్రీనివాస్ గారితో ఉంటున్నాను, లైఫ్ లాంగ్ అలాగే ఉంటాను. బాగా చూసుకుంటున్నారా మరి? నేను బాగా చూసుకుంటున్నా లేదో శ్రీనివాస్ గారు చెప్పాలి. మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారా? నన్నైతే చాలా బాగా చూసుకుంటారు. చిన్న పిల్లలాగా కంటికి రెప్పలా కాపాడుకుంటారు.
చాలా బాగా చూసుకుంటారు, చాలా ధైర్యం ఇస్తారు. నాకు నచ్చిన ఏ ఫీల్డ్ అయినా నాకు ఇది నచ్చింది అంటే దానిలో నువ్వు ఉండని సపోర్ట్ చేస్తారు. ఆ విధంగానే నేను ఇప్పుడు హైదరాబాద్ లో కాంచీపురం వక్లా సిల్క్స్ అని స్టోర్ ఓపెన్ చేద్దామని అనుకున్నప్పుడు తనే సపోర్ట్ చేశారు, తనే నా బ్యాక్ హ్యాండ్ లో ఉన్నారు. నువ్వు చెయ్యి, నీకు బాగుంటుంది, నీకు ఇంట్రెస్ట్ ఉంది, నేను గమనిస్తున్నాను నీ శారీస్ కలెక్షన్ కానీ నీ శారీస్ చాయిస్ కానీ ఇవన్నీ గమనిస్తున్నాను, నువ్వు బాగా షైన్ అవుతావు అని చెప్పి పాపం తన పాలిటిక్స్ లో ఎంత బిజీగా ఉన్నా సరే నా కోసం టైం స్పేర్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఇప్పుడు March 3rd హైదరాబాద్ లో మియాపూర్ దగ్గర కాంచీపురం వక్లా సిల్క్స్ అని ఫస్ట్ స్టోర్ ఓపెన్ చేస్తున్నాను. ఇంకో 10 స్టోర్స్ పెట్టాలని దాన్ని కూడా అతను సపోర్ట్ చేస్తున్నారు. 10 కాదు 20 కాదు 100 అయినా సపోర్ట్ చేస్తారు, అంత సపోర్టివ్ గా ఉంటారు. నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే కారణం అతనే. ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాను, ఎంత స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకుంటున్నాను, ఇలా ఈ ఫీల్డ్ లో ఉందాం అనుకుంటున్నాను అంటే ఎందుకంటే పాలిటిక్స్ ని రెండు బ్యాలెన్స్ చేయాలంటే చాలా కష్టం. సో అలా బ్యాలెన్స్ చేసే స్ట్రెంగ్త్ కూడా అతను నాకు ఇచ్చారు. సో హీస్ లైక్ గాడ్ టు మీ. నాకైతే అతను దేవుడితో సమానం. ఎస్, జనరల్గా ఎవరైనా ఒక అమ్మాయిని తక్కువ చేయాలి, డౌన్ చేయాలంటే ఒకటే మాట, క్యారెక్టర్ బాగాలేదు. ఆ ఒక మాట అంటే చాలు, ఇంకంతే మనం బాధపడిపోతాము. ఎక్కడైనా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్నా వెళ్ళలేము. నేను అడిగేది ఏంటంటే ఇంతమంది ఇన్ని మాటలు ఇంత అంటూ ఉంటే మీరు మీ సంకల్పం మంచిది, అసలు ట్రాన్స్పరెంట్ ఫుల్లీ. అంటే ఇది ఎట్లా ఫేస్ చేశారు అనేది నేను అడుగుతున్నా. ఫేస్ చేయడం అంటే ఒకటే చెప్తాను. ఇప్పుడు తనకి తన వైఫ్ తో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, వద్దనుకుంది. ఇప్పుడు నన్ను నా హస్బెండ్ నాకు డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. సో మా ఇద్దరం సెపరేట్ అయిపోయి మా ఇద్దరం అప్పటికి లేవు కదా మాధురి గారు, మీరు హ్యాపీ ఫ్యామిలీగానే ఉన్నారు కదా. హ్యాపీ ఫ్యామిలీ గానంటే ముందు నుంచి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ మాకు ఉన్నాయి. ఏ రోజు కూడా మేము ఎంత అంటే విడిపోదాం డెసిషన్ కి అయితే రాలేదు. ఫేస్ చేసిన తీరు అడుగుతున్నాను. ఫేస్ చేసిన తీరు అంటే తప్పదు మరి, కొన్ని ఫేస్ చేయాలి లైఫ్ లో, కొన్ని కావాలంటే కొన్ని ఫేస్ చేయాలి. ఇప్పుడు శ్రీనివాస్ గారు నేను కలిసి ఉందామని నిర్ణయించుకున్నాం. దాంట్లో నేను అందరికి అడుగుతున్నాను, తప్పే ఉంది దీనిలో? మీరు ఇంత ట్రాల్ చేయాల్సిన, మీరు కామెంట్ చేయాల్సిన, మీరు ఇన్ని మాట్లాడాల్సిన అవసరం పరిస్థితులను బట్టి నేను నిలబడటం వల్ల, తను నా కోసం నిలబడటం వల్ల మీరు ఈ ప్రశ్న అడుగుతున్నారు ఏంటి, ఇవన్నీ ఎలా ఫేస్ చేస్తున్నారు? సార్ మీరు హ్యాపీయే సార్, తనదే ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయింది. అదే నేను అంటున్నాను, ఒకవేళ నాకెందుకు, నా కుటుంబం నాది అని నేను అనుకున్నాను, ఆమె నడు రోడ్డు మీద ఉండి ఉన్నా, ఒకవేళ ఇవన్నీ మీరు అడిగే ప్రశ్న ఫేస్ చేయలేక చిన్న మనసు చేసుకుని ఏదైనా నాకెందుకులే అని ఏమైనా ఒక అసంతృప్తి పరిస్థితి కారణాల వల్ల ఏదైనా నిర్ణయం తీసుకుంటే జీవితం మీద ప్రమాదం, ఆ ప్రమాదానికి ముగింపు పలికే విధంగా నేను తీసుకున్న ఈ నిర్ణయం మంచిదా కాదా మరి మీరే చెప్పాలి. ఇప్పుడు ఎవరికి నష్టం చేయలే, మా కుటుంబానికి మీరు అన్నట్టు ఫైనాన్షియల్ గా సెటప్ చేస్తాం, పిల్లలు పెరిగిపోయినారు, డాక్టర్స్ అయిపోయారు, వాళ్ళకి ఒక పాపకు మ్యారేజ్ చేస్తాం. ఈమెకి చిన్న పిల్లలు, ఈమె జీవితం ఇంకా చిన్న అమ్మాయి, నాకు అమ్మాయికి చాలా గ్యాప్ ఉంది, ఏజ్ గ్యాప్. చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి పైకి రావాలా, ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలంటే, ఇవన్నీ ఒకవేళ రెండు కుటుంబాలకు అన్నవారు అత్తవారి దగ్గర దూరమై నిలబడాలంటే ఎలా? సరే వదిలేస్తే ఆమె ఏదైనా ప్రాణాపాయ పరిస్థితికి వెళ్తే మనం తినేదేనే మనకు వంట పడుతుందా, మనం బ్రతకగలుగుతాం తర్వాత? ఈ కారణాల వల్ల మనం నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం ప్రేమగా మారింది. మేము స్వచ్ఛంగా ఉన్నాము, 10 మందికి ఉపయోగపడే ఆలోచనే చేస్తున్నాం. ఇప్పుడు వ్యాపారాలు చేస్తున్నానంటే నేను సంపాదన కోసం కాదు, సంపాదన కోసం చేయాలంటే 1,00,000 వ్యాపారాలు ఉన్నాయి. నాకున్న నాలెడ్జ్, నాకున్న ఇన్ఫ్లుయెన్స్ లో ఎన్నైనా చేయగలను. రెస్పెక్ట్ చేస్తూ తనని బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా పెడుతూ బిజినెస్ చేస్తూ బిజినెస్లో ప్రతి ఒక్కడికి కూడా మేలు జరిగే విధంగా బిజినెస్ చేయాలి. మా కింద చాలా మంది బ్రతకాలి, మేము రాజకీయాన్ని నడపాలి, మా మీద ఆధారపడిన పిల్లలు బాగుండాలి. ఇది మా తాలూకా కోరిక. మా ప్రేమలో ఈ కోరికలు ఉన్నాయి. ఈ కోరికలను సఫలం చేసుకుంటూ మేము ముందడుగేస్తున్నాం తప్ప ఎవరికి బాధ కలిగించట్లేదు, ఇబ్బంది కలిగించట్లేదు. ఇలా చేయండి అని అందరికీ మేము సంకేతాలు ఇవ్వట్లేదు. మేము చేసిన దాన్ని మేము సమర్థించుకోవట్లేదు. మేము చేసింది రైట్ అని కూడా చెప్పట్లేదు. విమర్శకులకు చెప్తున్నాను, నా చొక్కా విప్పి అన్ని విషయాలు చెప్పాను కాబట్టి నా పుట్టుమచ్చలు లెక్క పెట్టారు. మీ చొక్కాలు విమర్శకుల తాలూకు చొక్కాలు విప్పితే వాళ్ళకి ఇన్ని పుట్టుమచ్చలు. 2-3 పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా చేసి రహస్య జీవితాలు గడిపి భార్యలకు చంపేసే వాళ్ళు ఉన్నారు, భర్తలకు చంపేసే వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని చంపేసే వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని దూరం పెట్టేసే వాళ్ళు ఉన్నారు, హింసించే వాళ్ళు ఉన్నారు, సాడిస్టులు ఉన్నారు. ఫెయిర్ గా ఉన్నాం. వాట్ ఈస్ రాంగ్ విత్ us? అస్సలు లేదు, నేను చెప్తున్నాను అస్సలు లేదు. మా వల్ల ఒక్కరికి హాని జరిగిందా? ఒక్కరికి చెప్పండి, 1% హాని జరిగేటట్టు. అందరికీ ఎక్కడ వ్యవహారం అక్కడ చక్కదిద్దే ప్రయత్నమే చేస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో ఇంకా చెయ్యాలని వ్యాపారాలు కూడా చేస్తున్నాం.
వ్యాపారాలు చేయాలి, మాధురి గారిని స్ట్రాంగ్ చేయాలండి. ఎందుకు నాకు మాధురి గారు సైడ్ నుంచే నేను తనకే ఇనిషియేట్ తీసుకుంటున్నా. అసలు ఎక్కడో తను డిస్టర్బ్ అయ్యారు, తన ఫ్యామిలీ ఎందుకు డిస్టర్బ్ అయింది అనే ఫీలింగ్ ఉంది నాకైతే. డిస్టర్బ్ అయింది, నష్టపోయిన దానికి నేను ఆసరాగా తనకి మంచి ఫ్యూచర్ నిలబడ్డాను. అవును, నిలబడటం నేను చేసిన తప్పు అనుకుంటే ఇంకా వాళ్ళకి విజ్ఞతకే వదిలేస్తున్నాను తప్ప నేను ఇదైతే తప్పు అని అనుకోవట్లేదు. ఇది నా ధర్మం. ఎస్, ఖచ్చితంగా అండి. అంటే ఈ వ్యాలంటైన్స్ డేకి ఏమి ప్లాన్ చేసుకుంటున్నారండి? జనరల్గా అడుగుతున్నా, సెలబ్రేట్ చేసుకుంటారా? ఇన్నేళ్ళ నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారా? ఇప్పుడు ప్లాన్స్ ఏమున్నాయి? ఒకసారి మేడం అందరి ముందు సార్కి ప్రపోజ్ చేస్తారా ప్లీజ్? ప్రపోజ్ చేయడానికి ఎవ్రీ ఇయర్ వ్యాలంటైన్స్ డే ఏముంది, సరదాగా కేక్ కట్ చేసుకుంటాం, ఎక్కడికైనా డిన్నర్ పార్టీ, అంతే. రాజు, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ రాజు. థ్యాంక్ యూ రాజు. రాజు అని పిలుస్తారా? రాజు. ఓకే. ఒక డే అంతా ఎలా ఉంటుందండి అసలు మీకు? ఒక డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు ఎలా ఉంటుంది? నాకు అసలు డే స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే ఒక డే ఇంత త్వరగా అయిపోయింది అనిపిస్తుంది రాజాతో ఉంటే. అసలు టైమే తెలీదు. చాలా హ్యాపీగా భోజనాలు, ఫుడ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు ఎవరు వచ్చినా ఎంజాయ్ చేస్తూ రోజుకో 40-50 మంది కలిసి ఫోన్ చేస్తూ కాన్స్టెన్సీలో ఉంటాయి. నైట్ సరదాగా ఒక సినిమా చూస్తూ ప్రజలతో ఉంటూ. నేను 40-50 మెంబర్స్ కైనా సరే వంట చేసి పెట్టేస్తా ఎంతమంది వచ్చినా. సో అందులో నాకు ఎక్కువ మంది పీపుల్ తో కలిసి ఉండడం నాకు ముందు ఎంజాయ్మెంట్ అంతా కేడర్ తోనే, కార్యకర్తలు. అసలుకి మిమ్మల్ని మేడమే బీట్ చేసి వెళ్ళిపోయేలా ఉన్నారు ఈ పాలిటిక్స్ లో. అలా అసలు ఇప్పటి నుంచి అందరితో కలిసి బాగా సర్వీస్ చేస్తారు. ఏం కావాలి? మంచి పేరు కావాలి. ఒక పొలిటీషియన్ కి ఎదగాలంటే ఎదగాలంటే మనలో నాకు తెలిసి నేను నీతి, నిజాయితీ, కమిట్మెంట్ ఉండాలి. ఇచ్చిన మాట కోసం మనం నిలబడి తీరాలి. నాయకత్వం. నేను చిన్నప్పటి నుంచి ఉద్యోగం చేసుకుంటే ఎవరికో సెల్యూట్ చేసుకొని జీవితం గడిపేసి తిరిగేస్తే 60 సంవత్సరాలు అయిపోతుంది, రిటైర్మెంట్ జీవితం. అలా కాదు. జీవితం అంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో క్రెడిబిలిటీ సాధించాలి, సంపాదించాలి అని చిన్నప్పుడే నేను అనుకుని దీనికి సినీ రంగం కానీ, రాజకీయ రంగం కానీ మంచిదని ఆలోచించి సినీ రంగం వైపు కూడా ట్రై చేసి అక్కడ మనకు కుదరదు, అక్కడ మనం సెట్ కామని చెప్పి రాజకీయాల్లో, విద్యార్థి రాజకీయాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఈ స్థాయికి రాగలిగాం. నేను తీసుకున్నది ఒకటే, మా మాస్టర్ చిన్నప్పుడు చెప్పినటువంటి మాట, అవినీతి చేయకూడదు, అబద్ధం చెప్పకూడదు. నేను ఈ చేతులతో ఎప్పుడు అవినీతి చేయాల. ఈ రోజు వరకు 25 ఏళ్ల జీవితంలో లంచం తీసుకోవాలి, నా డబ్బులే ఖర్చు పెట్టాను, ఎవరికి మోసం చేయాలి, నమ్ముకున్న కార్యకర్తకి పైకి తీసుకొచ్చాను తప్ప నా వరకు నేను ఎవరికి మోసం చేయాలి. రాజకీయంగా ఈ క్రెడిబిలిటీ ఎప్పుడైతే మనం ఈ ఎథిక్స్ పెట్టుకుంటాం అదే మనల్ని పైకి తీసుకొస్తాం. రాజకీయాల్లో ఉండేవాళ్ళు చాలా మంది త్యాగధనులు ఉన్నారు, గొప్పోళ్ళు ఉన్నారు. మా ఇంట్లో పాపకు పుట్టినరోజు ఉంటుంది, కానీ ఆ ఇంట్లో చనిపోయి ఉంటాడు, అక్కడెళ్ళి కూర్చుంటాం, పుట్టినరోజు పక్కన పెడతాం. మేము 2 రోజులు 3 రోజులు తిండి లేకపోయినా మా బాధపడుతుంటాం, కానీ ఎదుటివాడి కష్టంలో ఉంటే మా భోజనాలు మానైనా సరే వెళ్ళి వాడి కోసం కష్టపడతాం. రాజకీయ నాయకుడు చేసే త్యాగం, కష్టం అందరూ చేయలేరు, అన్ని ఫీల్డ్స్ వాళ్ళు చేయలేరు. ఎందుకో సమాజం అలా పోర్ట్రేట్ చేసింది పొలిటీషియన్. నిజాయితీగా ఉండే రాజకీయ నాయకులు, నేతలు చాలా మంది ఉన్నారు, చాలా మంది చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. నేను కోరుకున్నది ఒకటే, నాయకుడు అనేవాడు లీడర్గా ఉండాలి తప్ప ఎమ్మెల్యే గాను, ఎంపీ గాను, లేదా మంత్రి అయిపోతే లీడర్ కాలేదు. లీడర్ వేరు, మామూలు రాజకీయ నాయకుడు వేరు. ఎస్, ఖచ్చితంగా అండి. మాధురి గారు, మీరు సార్ని ఇంకా ఫుల్ టైం పొలిటికల్ లీడర్గానే చూడాలనుకుంటున్నారా? ఇంకేమైనా ఆశలు ఉన్నాయా? లేదు, నేను ఫుల్ టైం పొలిటికల్ లీడర్గా చూడాలని అనుకుంటున్నాను. అంతకు మించి నేను ఇంకెందులో కూడా చూడాలని. నా ఊపిరే రాజకీయం, పాలిటిక్స్. నాకు ఇంకేం ఉంటాయి అయితే ఉంటాయి. తనకి ఒక విమెన్ ఎంటర్ప్రెన్యూర్గా చేసి ఒక స్థాయికి తీసుకొస్తే నాకున్న శక్తితో, నాకున్న బలంతో చేయగలిగితే ఆమె ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఆమె దారులు వెనుక్కుంటారు, ఆమెకే మార్గాలు వస్తాయి ఎలా చేయాలి, ఎలా ఉండాలి అనేది. ఎస్, అంటే జనరల్గా ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు కదా, అందరు అడిగితే ఖచ్చితంగా ఇంటర్వ్యూలు ఇవ్వాల్సిందే. మరి మీరు అప్పుడు రకరకాలుగా మాట్లాడతారు, రకరకాల తమ్ముసు పెడుతూ ఉంటారు. రేటింగ్ కోసం ఏదేదో పెట్టేసుకుంటారు, చూసి నవ్వుకుంటూ ఉంటాను నేను. అంటే ఏంటి, వాళ్ళు ఎదగడానికి, వాళ్ళకి డబ్బులు రావడానికి ఏవో మీరు థంబ్నైల్స్, ఏవో క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ అడిగితే ఏంటన్నా మీ వీడియో పెడితే 1 మిలియన్ వెళ్ళిపోతుంది, 1 డేలో 1 మిలియన్, అవర్కి 10,000 అని చెప్పారు.
ఇది ఏం చేయాలండి ఏంటంటారంటే ట్రెండింగ్ అలా నడుస్తుందన్న, అందుకే మాకు కావాలన్న. ఓకే ఇస్తాం, ఎంతమంది అడిగినా అంతమందికి మా అభిప్రాయం చెప్తాం, వస్తాం. కానీ అదే మీరు అన్నట్టే ఆ thumbnails అవన్నీ నెగిటివ్ పెట్టి కంపు చేయటం కరెక్ట్ కాదు కదా, రాంగ్ ఒపీనియన్ ఇస్తాను. నేను చెప్పింది వేరు, మీరు పెడుతున్నది వేరు. అవును. అని అనుకో. ఈ మధ్య అయితే ఒక వీడియో చాలా వైరల్ అయింది, నెక్స్ట్ బాబు వస్తున్నాడు ఇంట్లోకి అని. బాబు వచ్చినప్పుడు నేనే చెప్తాను, బాబుని కనాలనుకుంటున్నానంటే కనాలనుకుంటున్నాను. సో వచ్చినప్పుడు నేను అది కూడా చెప్తాను, నేను అన్ని డైరెక్ట్ గా చెప్తున్నాను కదా, ఇది కూడా చెప్తాను. ఏముంది, ప్లాన్స్ ఉన్నాయా శ్రీనివాస్ గారు నిజంగానే? 5 ఆడపిల్లలు ఉన్నారు ఇప్పుడు మాకు, వాళ్ళ జీవితాలు చూసాం. ఏమో ఒక దువ్వాడ శ్రీనివాస్ జూనియర్ ఉంటే మరో కొంతకాలం మన పేరు నడుస్తుంది. ఆశ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎలా ఉన్నాయో తెలియదు. అంటే అలానే అమ్మాయిలు తక్కువ అని ఏం అనట్లేదు, అమ్మాయిలు అయితే మాత్రం లెగసీని తీసుకెళ్లరా ఇంటి. కానీ అవును, చిన్న బాబు కావాలని, చిన్న మా పిల్లలు ఎప్పుడు రాఖీ కట్టడానికి ఎవరు బ్రదర్స్ లేరని ఏడుస్తూ ఉంటారు, తమ్ముడు కావాలని. సో అలాగా శ్రీనివాస్ గారు లెగసీని వీళ్ళ కోసం అలాగా ఒక బాబుని కందామని అయితే అనుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా అండి.